పూర్వం ఒక దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు మీదాస్. అతనికి బంగారం అంటే చాలా ఆశగా ఉండేది. అతడు నిద్రలో కూడా బంగారం అని కలవరిస్తూ ఉండేవాడు. ఒకరోజు మీదాసు కోశాగారంలో కూర్చొని బంగారు నాణాలను లెక్కపెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఓ దేవదూత అతని ముందు ప్రత్యక్షమైంది. మీదాసు, నీకు నిజంగా పెద్ద ధనవంతుడివి అని దేవదూత అన్నది. మీదాసు మోకము వేలాడదీశాడు. నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం చాలా తక్కువగా ఉంది అన్నాడు మీదాసు. ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగడం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు అన్నది దేవదూత. మీదాసు, నేను తాకిన వస్తువల్ల బంగారం కావాలి, అప్పుడే నాకు సంతృప్తి అన్నాడు ఆ రాజు. దేవదూత సరే మరి అలాగే అని వరమిచ్చి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయము మీదాసు ఏ వస్తువు తన చేతితో తాకినా అది బంగారం అవుతూ ఉంటుంది. మీదాసు పొద్దున్న లేచి వచ్చి కుర్చీని తాకాడు, అది బంగారంగా మారిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారంగా మారింది. మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేశాడు. అతని పిచ్చి చేష్టలతో పరిగెత్తి తోటలోకి వెళ్ళాడు. కనబడ్డ చెట్టునల్లా తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకుతూ అన్నిటినీ బంగారమయంగా చేస్తూ ఉన్నాడు. మీదాసు ముట్టిందల్లా బంగారం కాసాగింది. అప్పుడు మీదాసు వద్ద కొండంత బంగారం ఉంది. పొద్దున నుంచి ఎగురుతూ గెంటుతూ ఉన్నందువలన మీదాసుకు బాగా ఆకలి కలిగింది. అతడు ధరించిన చీనాంబరాలు కూడా బంగారమైపోయాయి. ఒంటికి బరువుగా తోచాయి. అతడు బాగా ఆకలి దప్పికలు వేశాయి. తోట నుంచి రాజభవనంలోకి వచ్చిన మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకర్ని అతనిని ముందుకు బల్ల మీద పళ్ళెంలో భోజనము, నీళ్ళ గ్లాసులు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని అనుకున్నాడు. అన్నం ముట్టాడో లేదో అది కాస్త బంగారం అయిపోయింది. తాగుదామని నీళ్ళ గ్లాసు చేత్తో పట్టాడో లేదో అది కూడా బంగారం అయిపోయింది. మీదాసు కళ్ళ ముందే బల్ల మీద ఉన్న రకరకాల భోజన పదార్థాలు అన్నీ బంగారంగా మారిపోయాయి. మీదాసుకు ఆకలి దప్పికలు చాలా ఎక్కువైపోయాయి. మీదాసు గగ్గోలుమని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో అతని ముందుకు కూతురు వచ్చింది. అతన్ని ఏడవద్దు అని ఓదార్చింది, కన్నీళ్లు తుడిచింది. మీదాసు కూతుర్ని తన చేతితో గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు కూడా బంగారు విగ్రహంగా కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. దేవదూతకు జాలి కలిగింది. అతని ముందుకు ప్రత్యక్షమైంది. దేవదూతను చూడగానే మీదాసు అతని కాళ్ళపై పడి, స్వామి, మీరు నాకిచ్చిన వరం వెనుకకు తీసుకోండి అని పదే పదే బతిమిలాడాడు. అప్పుడు దేవదూత మీదాసుతో ఇలా అంది. మీదాసు, నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాసు నీళ్లు విలువ ఎంత అని అంటేవి, ఇది బంగారంకు సమానమవుతుందా అని అన్నావు. ఒక ముద్ద అన్నం విలువ బంగారంతో సమానమవుతుందా అని అన్నావు. మీదాసు రెండు చేతులు జోడించి దేవదూతతో ఇలా అన్నాడు. నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పనేమి లేదు అన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ నీళ్లు మరియు అన్నము లేకపోతే మనిషి జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద వ్యామోహం పోయింది అని మీదాసు దేవదూతతో అన్నాడు. దేవదూత ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లు అన్ని వస్తువుల మీద చిలకరించు అంది. మీదాసు ఆ నీళ్లు తీసుకుని తన కూతురు విగ్రహంపై, కుర్చీలపై, బల్లలపై, భోజనాలపై, నీళ్లపై, చెట్లపై, ఇలా అన్ని వస్తువులపై చిలకరించాడు. అవన్నీ మునుపటిలాగా మారిపోయాయి. మీదాసు ఆనందానికి అంతు లేకుండా పోయింది. నీతి, ఆశ హద్దుమీరితే దుఃఖము దాపురిస్తుంది.